మనుషుల్ని మనం ఎప్పుడు 24/7 సంతోష పెట్టలేము. ఇది నగ్న నిజం. ఒకే వ్యక్తిని జీవితాంతం సంతోష పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, సంతోష పెట్టడం ఆరంభించడం స్టార్ట్ చేసిన తర్వాత సాచురేషన్ అనేది పెరిగి 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 నువ్వు ఎంత ట్రై చేసినా సరే మనిషి సంతోషపడడం అనేది అసాధ్యం. ఇది రెండో పాయింట్. సరే, ఇంత సంతోషపెట్టిన తర్వాత మనుషుల ఒపీనియన్ ఎలా ఉంటుంది? రాత్రికి ఏమవుతుందండి? మారిపోతుంది. మనుషులు చూసే కోణం మారిపోతుంది. మనుషుల యొక్క ఒపీనియన్ ఏమవుతుంది? మారిపోతుంది. వర్షాకాలంలో గొడుగు చాలా ఇష్టం. వర్షం అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? మోస్తారా గొడుగుని, మడిసి పక్కన పడేస్తారు. ఉదయకాలము 9 o'clockకి స్కూల్ బెల్ అంటే, మార్నింగ్ 9 o'clockకి ఆ స్కూల్ బెల్ అంటే అందరిలో టెన్షన్. ఒపీనియన్ ఏంటంటే స్కూల్ బెల్ చూసి టెన్షన్ పడుతున్నారు. అదే స్కూల్ బెల్ 4:30కి కొడుతూ ఉంటే ఎక్కడ లేని సంతోషం. ఒపీనియన్ మారలే. విషాదం ఏంటంటే ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అప్పుడు దేవుని ఒపీనియన్ కొరకు జీవించడం ఆరంభిస్తాం. ద మూమెంట్ యూ స్టార్ట్ లివింగ్ ఫర్ ద ఒపీనియన్ ఆఫ్ గాడ్, ఐ టెల్ యూ, యూ విల్ ఎంటర్ ఇంటు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ లైఫ్ విల్ నో లాంగర్ రిమైన్ ద సేమ్. దేవుని సంతోషపెట్టడం ఆరంభించిన ఆ క్షణాల నుండి మనుషుల్ని చూసే కోణం, ప్రపంచాన్ని చూసే కోణం, మహిమను చూసే కోణం మారిపోతుంది. ఇట్ విల్ నెవర్ రిమైన్ ద సేమ్. ఒక మాటలో చెప్పాలంటే మోషే మహిమలో దేవుని చూసిన తర్వాత దిగొస్తా ఉన్నాడండి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన దిగొస్తా ఉంటే మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారంట. దేవునితో టైం స్పెండ్ చేస్తే దేవుని నైజం నీకు వస్తుంది. దేవునితో టైం స్పెండ్ చేస్తే దేవుని మహిమ నువ్వు ప్రతిబింబజేస్తావు. సీ, గ్లోరీ ఈజ్ లైక్ అ రిఫ్లెక్షన్. చంద్రుడు సూర్యుడి నుంచి వెలుగుని తీసుకొని మనకేం చేస్తాడు? రిఫ్లెక్ట్ చేస్తాడు, అంతే కదండి. చంద్రుడు తానంతట దానికి ఏమన్నా లైట్ ఉందా? సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఉందా? లేదు. సూర్యుడు ఇచ్చేదాన్ని ఏం చేస్తాడు? భూమికి రిఫ్లెక్ట్ చేస్తాడు. అదే రీతిగా నువ్వు దేవునితో స్పెండ్ చేస్తే దేవుని మహిమ నీలో ఏమవుతుంది? నింపబడి ఇతరులకు అది ఏమవుతుంది? ప్రతిబింబ చేయబడుతుంది. అందుకొరకే మోషే తెలుసుకున్న తర్వాత ఆయన ప్రార్థన మారిపోయింది. ఒక్కసారి దేవుని మహిమను చూసినాడు, ప్రపంచంలో ఇంకేది కూడా కళ్ళకు కానరాదు, ఏది కూడా ఆనదు, ఏది కూడా మనసుకు తాకదు. ఎందుకంటే మోషే దాని తర్వాత ప్రార్థన మానేశాడు. ఆ తర్వాత ఏం ప్రార్థన చేసిన? ఒకటే, ప్రభా నీ మహిమను నాకు చూపించు. ఎందుకంటే ఆ తృష్ణ వేరయ్యా. నీ మహిమను చూస్తే మిగతాదంతా తుచ్చమైనట్టు కనిపిస్తుందయ్యా. నీ మహిమను చూస్తే మిగతాదంతా అసలు ఆఫ్టర్ ఆల్ లా కనిపిస్తుందయ్యా. అయ్యా, నీ తేజో మహిమ నిలిచిస్తాలని నేను కోరుచున్నానయ్యా. ఈ రాత్రి మరొకసారి దేవుని సేవను మనవి చేస్తున్నా. లైఫ్ టెంపుల్ కుటుంబాలుగా ఈ సంవత్సరం మన యాత్ర మహిమ నుండి అధిక మహిమ, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఒక మాట చెప్తాను, దేవునితో టైం స్పెండ్ చేసి దేవుని మహిమను చూసిన ప్రతి ఒక్కడు, దేవుని తృష్ణ కొరకు, మహిమ కొరకు తృష్ణపడిన ప్రతి ఒక్కడు ఆటోమేటిక్గా ప్రజలు నీలో దేవుని మహిమను చూడాల్సిందే.